Hi, this is GV from idlebrain.com. నాతో పాటు లక్ష్మణ్ కార్యా ఉన్నారు. హీఈస్ ద డైరెక్టర్ ఆఫ్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఆగస్ట్ 23rd రిలీజ్ అవుతుంది. హాయ్ లక్ష్మణ్. హాయ్ సార్. మీ గురించి చెప్పండి, హౌ యూ ఎంటర్డ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సార్ నాది తిరుపతి సార్. బేసిక్గా అక్కడ మా ఫ్రెండ్ యాక్టర్ అవ్వాలనుకుంటూ ఉన్నాడు, శ్రీహరి అని తన పేరు. మేము ఇద్దరం షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు అనమాట. తన కోసం ఫోటోలు తీసేవాడిని, షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని తన యాక్టింగ్ దీన్ని. ఒకసారి తన ఆడిషన్స్ ఇవ్వడానికి జీనియస్ అనే మూవీ, జీనియస్ అని అప్పుడు ఓంకార్ది జీనియస్ ఆడిషన్స్ పెట్టారు. అవును. వచ్చినప్పుడు తను సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అవ్వడం ఎందుకు సెలెక్ట్ అయ్యాడంటే ఆ షార్ట్ ఫిల్మ్స్ చూసి ఓంకార్ గారు సెలెక్ట్ చేశారు. ఈ షార్ట్ ఫిల్మ్స్ ఎవరు తీశారు అంటే మా ఫ్రెండ్ బయటే ఉన్నాడు, తను కూడా అసిస్టెంట్ డైరెక్టర్ కోసం ట్రై చేస్తున్నాడు అంటే, సో అలా నేను అతను జీనియస్ షోకి వర్క్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసిన తర్వాత అలా టెలివిజన్ కొంచెం ఇది వచ్చింది. ఆ తర్వాత నేను కంప్లీట్ ఇంకా నా బీఫామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫేస్బుక్లో వాటిలో అందరినీ రిక్వెస్ట్ చేస్తూ అంటే మూవీస్ కోసం అడుగుతుంటే శ్రీకాంత్ నారోజ్ గారు అని మన మొగుడు అండ్ ఆటోనగర్ సూర్య డిఓపి గారు అనమాట. ఆయన రమ్మన్నారు, కలవమన్నారు. కెమెరా డిపార్ట్మెంట్ చేస్తావా అన్నారు. లేదు సార్ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్, అసిస్టెంట్ డైరెక్టర్ ట్రై చేస్తానంటే, ఫస్ట్ క్రికెట్ ఆడాలంటే టీంలో ఉండాలరా, ఫస్ట్ నువ్వు ఉండు ఇక్కడ అని చెప్పి కెమెరా డిపార్ట్మెంట్లో జాయిన్ చేసుకున్నారు. అంటే నాకు బేసిక్గా ఈ లైట్స్ అంటే నా పర్సనాలిటీ లైట్లు ఇవన్నీ మొయ్యలేను సార్, నా వల్ల కాదు సార్ అంటే, నేను ఎవరు మేమున్నాడరా, నాకు క్రియేటివ్గా నువ్వు ఏదైతే చేస్తావో అది చేయని. బేసిక్గా మొగుడు సినిమాకి మొత్తం విజువల్ రెఫరెన్సెస్ కానీ, కృష్ణవంశీ గారి సినిమా విజువల్ రెఫరెన్సెస్ కానీ, ఎడిట్ కట్స్ కానీ చేసి మొత్తం ఇవ్వడం, వంశీ గారికి చూపించడం అలా జరిగిందనమాట. ఆ టైంలోనే ఆటోనగర్ సూర్యకి డిఓపిగా ఫైనలైజ్ శ్రీకాంత్ నారోజ్ గారు. నాకు దేవకట్ట గారు అంటే విపరీతమైన అభిమానం. ప్రస్థానం మూవీ చూసి పిచ్చెక్కిపోయింది అనమాట. ఎలాగైనా అంటే ఇంకా ఛాన్స్ ఉంది, ఎలాగైనా అంటే ఇంకా నేను రోజు శ్రీకాంత్ నారోజ్ గారిని అడగడం స్టార్ట్ చేశాను అనమాట. సార్ ఒక్కసారి అంటే, సరే తీసుకెళ్ళి దేవగారికి పరిచయం చేసి మేకింగ్ చేస్తాడు నా అసిస్టెంట్, మీరు ఏం చేస్తున్నా సరే ప్రీ ప్రొడక్షన్ ఏదైనా సరే మేకింగ్ చేస్తూ ఉంటాడు అని చెప్పి అక్కడ పెట్టారు. కెమెరా డిపార్ట్మెంట్లో ఒక పర్సన్ లాగా అక్కడ పెట్టారు. ఒక 6 months పట్టింది ప్రీ ప్రొడక్షన్కి. చుట్టూ అందరూ నాకు ఫ్రెండ్స్ అయిపోయారు, కొలీగ్స్ అందరూ మంచి చిన్నోడిగా ఉండేవాడిని, అన్నయ్య అని పిలిచేవాడిని. దేవగారికి కూడా ఏదన్నా ఐ మీన్ ఎక్సెల్ షీట్స్ ఇంకేదో స్క్రిప్టింగ్లో ఏదన్నా అంటే అన్నీ హెల్ప్ చేసేవాడిని. 6 months తర్వాత వచ్చేసరికి ఒక్క ఏడీ కావాలి, క్లాప్ అసిస్టెంట్. ఎవడో ఎందుకు, లక్ష్మణ్ ఉన్నాడు కదా, లక్ష్మణ్ పెట్టేద్దామని చెప్పి నేను జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి దేవగారితో ట్రావెల్ స్టార్ట్ అయ్యి ఆటోనగర్ ఫైనల్కి వచ్చేసరికి నేను ఫస్ట్ ఏడీ అయిపోయాను. క్లాప్ అసిస్టెంట్ నుంచి ఫస్ట్ ఏడీ అయిపోయాను. లాస్ట్ 2 songs అంతా మేమే దగ్గర నుంచి చేసుకున్నాం అనమాట. అలా దేవగారికి నాకు మంచి బాండ్ వచ్చింది. ఆయన ప్రొడక్షన్లోనే ఎందుకు ఇలా అని ఒక వెబ్ సిరీస్ చేశాను ఫస్ట్. దేవగారు అండ్ స్మిత గారు కలిసి ప్రొడ్యూస్ చేశారు FTVకి. సో అది సుమంత్ అశ్విన్తో చేశాను ఎందుకు ఇలా వెబ్ సిరీస్, ఫస్ట్ వెబ్ సిరీస్. దాని తర్వాత హ్యాపీ వెడ్డింగ్ జరిగింది సార్. సార్ రైట్. సో హ్యాపీ వెడ్డింగ్ తర్వాత మళ్ళీ 6 years అవుతుందా? అవును సార్, 6 years. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? అదే సార్, హ్యాపీ వెడ్డింగ్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక కైండ్ ఆఫ్ బయటకు రావడానికి నాకు 6 months పట్టింది సార్. వాట్ ఆర్ ద మిస్టేక్స్ ఐ హ్యావ్ మేడ్ అని తెలుసుకోవడానికి. గుడ్ ఫిలిం, వెరీ గుడ్, ఐ మీన్ గుడ్ ఫిలిం, డీసెంట్ ఫిలిం, దానికి సపరేట్ ప్రైజ్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ బట్ ఎందుకో నాకే నచ్చలేదు సార్ బేసిక్గా. సో ఇది కాదు కదా నీ స్పేస్, ఇది కాదు కదా నీ జోనర్, ఇది కాదు కదా అని చెప్పి నాకే ఒక 6 months పట్టింది. ఆ తర్వాత నా కైండ్ ఆఫ్ స్టోరీస్ పట్టుకొని స్టార్ట్ చేశాను. ఇంకా నరేషన్స్లో ఉన్న టైంలో కోవిడ్ వచ్చింది. ఆల్మోస్ట్ 2019 ఎండింగ్కి వచ్చేసరికి ఇంకా స్టార్ట్ అయిపోయింది, కోవిడ్ స్టార్ట్ అయింది. 21 వరకు బ్లాంక్. 21లో మారుతి గారు పిలిచారు. మారుతి గారు, లక్ష్మణ్ ఒక లైన్ ఉంది చేద్దాము మూవీ, డెవలప్ చేయి, వర్కౌట్ అయితే చూద్దామని. డెవలప్ చేసిన వెంటనే పిచ్చికి నచ్చింది, బాగా నచ్చింది. దాంతో ఒక 1 year ట్రావెల్ అయ్యాను. అంటే ఐ మీన్ ప్రీ ప్రొడక్షన్ అంతా సెట్ అయింది, ఆర్టిస్టులు అంతా సెట్ అయింది. మళ్ళీ ఎందుకో అది మెటీరియల్ అవ్వలేదు. ఆ తర్వాత మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. ఈ ఫిల్మ్ ఎలాగా స్టార్ట్ అయింది? అదే సార్, యాక్చువల్లీ ఒక లైన్ వచ్చేసింది, ఇంట్రెస్టింగ్ లైన్ వచ్చింది. డెవలప్ చేసుకుంటూ వెళ్తే బేసిక్గా ఆ క్యారెక్టర్, సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ ఒక 55 ఆ ఏజ్లో ఉన్న 50 to 50 ఆ కైండ్ ఆఫ్ మిడిల్ ఏజ్డ్ పర్సన్. ఆబ్వియస్లీ ఎవరు ఒప్పుకోరు ఇలాంటి సినిమా చేయడానికి. కైండ్ ఆఫ్ PBR సినిమాస్ అని ప్రసాద్, బుజ్జి గారు అండ్ రిషి గారు అని వాళ్ళు ఒక మూవీ కంపెనీ పెట్టి స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఏదో కథలు కావాలంటే నేను వెళ్ళి
బేసిక్ లైన్ చెప్పాను, ఇది స్టోరీ, ఇది ఎలా ఉంటుందని. వాళ్ళకి బాగా నచ్చేసింది, చాలా నచ్చింది. అక్కడ నుంచి ఇంకా ఎవరైతే బాగుంటుందంటే రమేష్ గారు అని చెప్తే, అందరు చెప్పింది ఏంటంటే రమేష్ గారు అయితే కష్టం, ఆయన పీక్స్లో ఉన్నారు, ఇప్పుడు కెరీర్ పీక్లో ఉంది, ఆయనకి చేయలేరేమో, బట్ ఆయన చూజీగా ఉన్నారు, అదొక్కటి తెలుసు సార్. పక్కా 100% చూజీగా ఉన్నారు, సెలెక్టివ్గా వెళ్తున్నారు, అన్నీ చేయట్లేదు. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను చెప్తే నచ్చేస్తుందేమో, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. నన్ను ఒక 10-15 నిమిషాలు కూర్చొని పెట్టండి, నచ్చకపోతే వచ్చేస్తాను కదా, మహా అంటే ఏముంది, నచ్చకపోతే వచ్చేస్తాను కదా. వెళ్ళిన ఒక 15-20 మినిట్స్ ఇచ్చాను సార్ నరేషన్. ఆయనకి విపరీతంగా నచ్చేసి ఇంకా స్టార్ట్ అయింది సార్ ప్రాజెక్ట్. రైట్. ఈ ఫిల్మ్లో మీరు ట్రైలర్లో అంతా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్ ఉంది. సో ఈ ఫిల్మ్ థీమ్ ఏ టైప్లో ఉంటుంది? సినిమా కూడా అలానే ఉంటుందా? కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ విత్ ఎనర్జీ ఉంటుంది సార్, ఒక ఎనర్జెటిక్ ఎంటర్టైన్మెంట్. ట్రైలర్లో కూడా అదే చూపించాలనుకున్నాను సార్, ఒక ఎనర్జెటిక్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నాట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇప్పుడు కామెడీ ఏంటంటే సార్, ఇప్పుడు మీకు అప్పుడు ఒక 5-10 ఇయర్స్ బ్యాక్ కామెడీ వేరు సార్, దాని ఎగ్జిక్యూషన్ వేరు. నిలబెట్టి జోకులు చెప్పిస్తే అది జోక్ అయిపోతుంది సార్. వేరేజ్ ఇప్పుడు మనకున్న అవైలబిలిటీలో, కంటెంట్ అవైలబిలిటీలో కానీ కామెడీ అనేది అలా చేస్తే వర్కౌట్ అవుతుంది సార్. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ కావాలి, ఎగ్జిక్యూషన్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది సార్. ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఉండాలి, ఎడిట్ తెలియాలి, షూట్ చేసే విధానం తెలియాలి, సౌండ్ తెలియాలి, ఇవన్నీ తెలిస్తేనే కామెడీ ఇప్పుడు వర్కౌట్ చేయగలం సార్. సో అందుకని ట్రైలర్ కూడా అంత బాగా వచ్చింది. సినిమా కూడా అలాగే ఉంటుంది సార్, సినిమా కూడా ఎనర్జెటిక్గా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎక్కడ కూడా ఏదో పెట్టి చేసేలాగా ఉండదు సార్. అంటే మీరు కామెడీలో డిఫరెన్స్ చెప్తున్నారు కదా, అంటే ఇప్పుడు ఫ్లోలో సినిమాలో ఫ్లోలో ఉండాలి, అది అతికిచ్చినట్టు ఉండకూడదు సార్ కదా. సార్ ఒకటి సార్, కామెడీ అనేది చాలామంది కామెడీ గురించి, చాలా జోక్ గురించి కానీ కామెడీ గురించి చాలామంది చాలా డిఫైన్ చేశారు సార్. బేసిక్గా ఏంటంటే నాకు తెలిసినంత వరకు కామెడీ ఇన్ జనరల్ కామెడీ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా వెళ్తూ జారి పడ్డాడు అనుకోండి సార్, మనకు తెలియకుండా నవ్వు వస్తుంది సార్. అంటే బేసిక్గా పక్కనోడి పెయిన్ మనకు ఆనందం, అంటే ఇట్స్ ఇన్ ఏ పాజిటివ్ వే. నేను చెప్పేది నెగిటివ్గా కాదు. పెయిన్ వల్ల యాక్చువల్ ఒక డెఫినేషన్ కూడా ఉంది సార్, పెయిన్ వల్ల జోక్ ఫామ్ అవుతుంది అనేసి. సో ఇక్కడ ఏంటంటే నా సినిమాలో ఎవరు కామెడీ చేయరు సార్, ఏ క్యారెక్టర్ కామెడీ చేయదు. దే ఆర్ ఇన్ ద సిచ్యువేషన్స్, మీకు నాకు కామెడీ అనిపిస్తుంది, అది దే ఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్, మీకు నాకు కామెడీ అనిపిస్తుంది అనమాట. వాళ్ళ జీవితంలో బాధలు మనకు కామెడీ. ఎగ్జాక్ట్లీ వాళ్ళ కష్టాలు పడుతూ ఉంటారు. నా సినిమాలో కూడా డైలాగ్ అదే సార్, సాధారణంగా జీవితంలో కష్టాలు ఉంటే అది కథ అవుతుంది, అష్ట కష్టాలు ఉంటే అది కామెడీ అవుతుంది. అది నా ఫస్ట్ లైన్ సార్, నేను రావు రమేష్ గారు చెప్పిన ఫస్ట్ లైన్ కూడా అది సార్. అక్కడ ఆయన బాగా రైట్. అంటే ఇది ట్రైలర్ రిలీజ్ అయ్యేంత వరకు సినిమా మీద అంత జనాలకి తెలియదు యాక్చువల్గా సినిమా గురించి. కొంచెం ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇది ఫన్నీగా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది అనేసి జనాలకి క్యూరియాసిటీ పెరిగింది కదా. సో ఇందులో ప్రొడ్యూసర్స్ పేర్లలో యువర్ బ్రదర్ ఈజ్ ఆల్సో దేర్. సో వాట్ ఈస్ యువర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ప్రొడక్షన్? అదే సార్, పీబీఆర్ సినిమాస్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఒక స్టేజ్కి వెళ్ళేసరికి ఏమైందంటే ప్రోడక్ట్ అద్భుతంగా వస్తుంది సార్. పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్కి వచ్చేసరికి నాకేంటంటే ఐ డోంట్ వాంట్ టు మేక్ అనదర్ మిస్టేక్. ఐ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్, నేను అది రిపీట్ చేయాలనుకోవట్లేదు. లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఏంటంటే పోస్ట్ ప్రొడక్షన్ షుడ్ బి సో గుడ్, చాలా బాగుండాలి, సౌండింగ్ అంతా బాగుండాలి, మిక్సింగ్ అంతా బాగుండాలి, థియేటర్ ఫీల్ అంటే అది కదా సార్. సో అక్కడికి వచ్చేసరికి ఏంటంటే నేను ఇంకా అన్నయ్యని కూడా ఇన్వాల్వ్ చేశాను అనమాట. వచ్చి ఎడిట్ చూడు, అన్నయ్య ఆస్ట్రేలియాలో ఉంటాడు, తను అక్కడే పర్మనెంట్ అక్కడ సెటిల్డ్ అనమాట. మూవీస్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు అక్కడ. సో వచ్చి మూవీ చూడు, నచ్చితే ఇన్వాల్వ్ అవ్వు, నచ్చకపోతే లేదు అన్న టైప్లో చెప్పాను. మా అన్న నాకు పెద్ద క్రిటిక్. హ్యాపీ వెడ్డింగ్ రిలీజ్ అయిన తర్వాత ఒక 2-3 months మేము మాట్లాడుకోలేదు సార్. అంటే ఇఫ్ యూ వాంట్ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ప్లీజ్ డోంట్ మేక్ ఫిల్మ్స్ అన్నాడు సార్. వాడికి నచ్చక అంటే వద్దు, చేయొద్దు అన్నాడు, అవసరం లేదన్నాడు. అది అక్కడి నుంచి అంత పెద్ద క్రిటిక్. వాడు సినిమా చూస్తాడంటే సినిమా చూసిన వెంటనే మొత్తం అంతా ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత మాట్లాడలేదు, మొత్తం సెకండ్ హాఫ్ అంతా వచ్చిన తర్వాత గట్టిగా హక్ చేసుకొని దిస్ విల్ మేక్ వండర్స్ రా అన్నాడు. దిస్ విల్ మేక్ వండర్స్ ష్యూర్. నేను ఫస్ట్ ఒక 10 minutes మాత్రం ఇది ఎలా చేశాడని చూశాను. 11th minute నుంచి నేను క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాను, ఎంజాయ్ చేశాను, బాగా నవ్వుకున్నాను. దీనికి ఎంత పెడదామో ప్రాణాలు పెట్టేద్దాం అన్నాడు, ఏం చేద్దాం అన్నాడు. సో అలా లోకమాత్రే అన్నయ్య ఇచ్చాడు. ఇంకా అన్నయ్య అంటే ఇంకా నేనే కదా సార్ బేసిక్గా, అంటే ఇంకా క్వాలిటీ కానీ ఆర్ఆర్ కానీ అసలు ఎక్కడా కూడా. రైట్. జనరల్గా రావు రమేష్ గారు యాజ్ ద లీడ్ అంటే యాక్చువల్గా సెంట్రల్ క్యారెక్టర్.
అంటే వెరీ రిస్కీ ఫర్ ఎవరికైనా కూడా రిస్కీ ప్రపోజిషన్. అది మీరు చూస్ చేసుకొని చివరికి యూ ఆల్సో గాట్ ఫైనాన్షియల్లీ ఇన్వాల్వ్డ్ అంటే యూ వెంట్ సో డీప్ ఇన్ టు ఇట్ కదా. సార్ యాక్చువల్లీ రావు రమేష్ గారిని క్యాస్ట్ చేయడం ఒక్కటే రిస్క్ కాదు సార్ మూవీలో. ఎందుకంటే ఈ క్యారెక్టర్ కానీ ఈ కథ కానీ ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా సరే ఈ అవుట్పుట్ రాదు సార్ 100%. ఎందుకంటే మీకు లాస్ట్లో డైలాగులు ఏమైనా ఇప్పుడు గీతార్చన దగ్గర అరవింద్ గారు ఇస్తారు అనేది ఆ స్టేజ్ మీమ్ కూడా పెట్టేసి జస్టిఫై చేశారు సార్. బాబు మీమర్స్ మీకు ఏదో దొరికింది అని చెప్పి అరవింద్ గారిది. సో అవన్నీ జస్ట్ ఇదవ్వు సార్, లైక్ ఐ మీన్ పండవు సార్ రమేష్ గారు లేకపోతే. అదొక్కటే నాకు రిస్క్ కాదు సార్. యాక్చువల్లీ హ్యాపీ, వెరీ హ్యాపీ ఆయన ఒప్పుకోవడం ఈ ప్రాజెక్ట్ చాలా హ్యాపీ. మిగిలిందంతా ఓకే సార్. మిగిలింది ఏ సినిమాకైనా ఇంత కష్టపడి మినిమం రిస్క్ ఉంటుంది. యా ఇప్పుడు ఎస్పెషల్లీ ఇయర్ ఆడియన్స్ చాలా టఫ్గా ఉన్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ద యాక్సెప్టెన్స్. ఇంకొకటి ఈ ఫిల్మ్స్ కూడా వీఆర్ నాట్ గెటింగ్ ద క్వాలిటీ ఫిల్మ్స్ రావటం లేదు. అంటే అక్కడక్కడ కొన్ని మెరిట్స్ ఉన్నాయి బట్ కంప్లీట్ ఎంటర్టైనర్స్ ఎస్పెషల్లీ ఇన్ స్మాల్ ఫిల్మ్ సెగ్మెంట్స్లో రావటం లేదు. సో మీరు ఈ సినిమా ద్వారా అది ఫిల్ చేద్దాం అనుకుంటున్నారు సార్? 100% సార్. నేను పిచ్చ కాన్ఫిడెంట్ సార్. అంటే ఎందుకు పిచ్చ కాన్ఫిడెంట్ అంటే నేను తీసిందే ఆడియన్స్ కోసం సార్. మీరు అన్నారు కదా ఆడియన్స్ టఫ్ ఉన్నారు అనేసి, నేను వాళ్ళ కోసమే తీశాను సార్ ఈ మూవీ. రాయడం ఫస్ట్ రైటింగ్ అప్పుడే ఇది నేను ఎవరి కోసం తీయట్లేదు, నాకు ఏ అవార్డులు ఏమొద్దు, నార్మల్ ఆడియన్స్ ఎంజాయ్ చేయాలి, నవ్వుకోవాలి అనే రాశాను సార్. రైట్. ఎక్కడ కూడా అట్ ద సేమ్ టైం క్లీషే ఉండకూడదు, ట్విస్టులు ఉండాలి. ఆ చిన్న ఐ మీన్ ఇక్కడ దీని తర్వాత ఇది జరుగుతుందిరా, దీని తర్వాత ఏం జరుగుతుంది, దీని తర్వాత ఏం జరుగుతుంది, లాస్ట్ ఎండ్ కార్డు పడేంత వరకు మీరు ఒక చిన్న ఐ మీన్ గెస్ట్ చేస్తూనే ఉంటారు సార్. ఒక కైండ్ ఆఫ్ ఇదిగానే ఉంటుంది సార్. సో జస్ట్ ఆడియన్స్ కోసం రాసిన ఫిల్మ్ సార్ ఇది. డైలాగ్స్ కూడా మీరే రాసారా? మొత్తం సార్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ సార్. రావు రమేష్ గారి రెస్పాన్స్ ఎలా ఉంది సినిమాలో? ఐ మీన్ హిజ్ రియాక్షన్ టు ద ఫిల్మ్. అది త్వరలో ఐ మీన్ నాకు తెలిసి రిలీజ్ చేస్తాం సార్. బేసిక్గా మొన్నే సినిమా చూశారు రమేష్ గారు. నేను లాస్ట్ వరకు నేను చూపులేదు సార్ రమేష్ గారికి. కానీ నమ్మకం నా పైన, లక్ష్మణ్ చేస్తాడు అనేసి నమ్మకం. మొన్న చూపించాను సార్, జస్ట్ ఒక 3-4 days బ్యాక్ రమేష్ గారికి షో వేసి, రామానాయుడులో షో వేసి చూసాను. నేను షో జరుగుతుంటే నేను బయటే ఉంటాను సార్, నేను వింటూ ఉంటాను. గట్టిగా నవ్వులు వినిపిస్తేనే హిట్, లేకపోతే లేదు. లోపల నవ్వుకుంటే వర్కౌట్ అవ్వదని గట్టిగా వినిపిస్తున్నాను, అంతా ఓకే సార్. నేను బయట వెయిట్ చేస్తున్నాను ఆయన కోసం. డోర్ ఓపెన్ చేసుకుని వచ్చారు సార్. వచ్చినంటే ఏమయ్యా లక్ష్మణ్ అని చెప్పి ఒక్కసారిగా కళ్ళు చూసి ఇలా హగ్ చేసుకున్నారు సార్. ఆయన ఏడుస్తున్నారు, నేను ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నాను తెలియట్లేదు, ఎందుకంటే ఆయన స్లో ట్రావెల్ ఉన్నాడు, ఎంత కష్టపడ్డాము ఏంటి అని. ఆయన ఏడ్ చేస్తున్నాను, నేనే ఏడ్ చేస్తున్నాను. నాలో కావట్లేదు. చూసి మనమే తీసాం ఈ సినిమా అనేసి ఆయన అసలు అన్ని క్యారెక్టర్లు చేశారు, అంత పెద్ద ఐ మీన్ ఇది. ఆయన ఎగ్జైట్ అవ్వడం నాకు బాగా, థ్యాంక్ యూ ఇంత మంచి క్యారెక్టర్ వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ అని చెప్పి హీఈస్ సో ఎగ్జైటెడ్ సార్. రైట్. సో దిస్ ఈజ్ యువర్ స్పేస్ బేసికల్గా ఇలా ఇటువంటి ఫిల్మ్స్. దిస్ ఈజ్ మై ఇప్పటివరకు అయితే నాకు తెలిసి నేను ఎక్స్ప్లోర్ చేసిందో నా స్ట్రాంగ్ బేస్ సార్. రైట్. ఫిల్మ్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో జరుగుతుందా? ఎక్కడ? ఐ మీన్ చిత్తూరు జిల్లా అని పెట్టుకున్నాం సార్. బేసిక్గా చిత్తూరు జిల్లా చంద్రగిరి అనేసి పెట్టుకున్నాం. బట్ నో యాక్సెంట్ యాక్సెంట్ అది మామూలుగా ఉంది. మామూలుగా యాక్సెంట్ ఏం పెట్టుకోలేదు సార్. అంటే స్పెసిఫై చేయలేదు సార్. ఒక చోట రీజనల్ స్పెసిఫిక్. ఓకే. నెక్స్ట్ ఫిల్మ్స్ ఏమన్నాయి? వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ స్క్రిప్ట్స్? లేదు సార్, ఇంకా నేనేం అనుకోలేదు సార్. అంటే కంప్లీట్ ఎనర్జీస్ అంతా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం పైన పెట్టాను సార్. అంటే అడగడం అంటే జస్ట్ కమిట్మెంట్స్ అయితే ఏం లేవు సార్ ఇప్పటివరకు. 1 by 1 దీని తర్వాత ఏంటి అన్నదే ఆలోచిస్తున్నాను సార్. యాజ్ ఆఫ్ నౌ అయితే ఫిల్మ్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది? 2 hours విత్ మొత్తం స్మోకింగ్ కార్డ్స్ అంతా కలిపి 2 hours 24 minutes సార్. ఓకే. సో ఇందులో యంగ్ పేర్ కూడా ఒకటి ఉంది, రైట్? సో జనరల్ కాన్సన్ట్రేషన్ అంతా రావు రమేష్ గారి మీద ఉంటుంది. సో టెల్ మీ అబౌట్ దమ్ యంగ్ పేర్. యాక్చువల్లీ అవి కూడా ఉండాలని లేదు సార్. బేసిక్గా రావు రమేష్ గారు కొడుకుంటాడు అంకిత్ అనేసి. అతను ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ పుట్టలేదు, నేను ఎవరికో పుట్టాను అన్న ఫీలింగ్లోనే ఉంటాడు అనమాట. మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం కదా సార్ చిన్నప్పుడు,
పెద్ద సినిమాలన్నీ చూసిన తర్వాత నేను కోటేశ్వరం కొడుకునేమో, ఎప్పటికైనా వచ్చి తీసుకెళ్తారేమో, నేను గుడి దగ్గర దొరికానేమో, ఈ కైండ్ ఆఫ్ ఫీలింగ్లో ఉంటారు. సేమ్ అదే ఫీలింగ్ ఉంటుంది అనమాట సార్ మనోడికి. మా నాన్న అల్లు అరవింద్ గారు ఎప్పటికైనా వచ్చి తీసుకెళ్తారు, దానికి కూడా రీజనింగ్ ఉంటుంది సార్, లేకపోతే ఊరికేనే అనుకోడు కదా సార్, దానికి కూడా రీజనింగ్ ఉంటుంది, అంతా ఓకే సార్. నేను అల్లు అరవింద్ గారి అబ్బాయిని ఎప్పటికైనా వచ్చి తీసుకెళ్తాడు అనేసి అనుకుంటూ ఉంటాడు సార్. అలాంటి వ్యక్తి ఒక అమ్మాయి పరిచయం, ఒక అమ్మాయి తగులుతుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సార్, బాగా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి బాగా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ లాగా ఉంటుంది. సో వాళ్ళిద్దరి మధ్యలో ట్రాక్ కూడా ఫన్నే సార్, ఇట్స్ ఫన్, కంప్లీట్ ఫన్ సార్. ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఉంటుంది సార్. సార్ రైట్. సో అంటే యాజ్ ఏ ఫిల్మ్ సినిమాల మీద ఇన్స్పిరేషన్తో వచ్చి 2018లో ఒక ఫిల్ము, 2024లో అనదర్ ఫిల్ము, ఫ్యూచర్లో ఏమవుతుందో తెలీదు. సో ఇటువంటి లైఫ్ ఎలా ఉంటుంది? ఐ మీన్ అంటే నీలాగా చాలామంది ఉంటారు ప్యాషనేట్ అండ్ దే డోంట్ నో హౌ ద ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బీ. నేను మొన్నటి వరకు అంటే దీని బిఫోర్ వరకు నేను మామూలుగా ఎవరైనా ఫిల్మ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ అంటే నేను ఎంకరేజ్ చేసేవాడిని సార్, లేదు హ్యాపీగా వచ్చేయచ్చు బతికేయచ్చు అని. బట్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ ఏ లాట్ సార్, నన్ను ఎవరైనా అంటే ఒకసారి ఆలోచించండి అంటున్నాను సార్. అందరికీ ఇంత పేషెన్స్, ఇంత సపోర్ట్ ఇంకో సినిమా పడుతుందో లేదో నాకే తెలుసు సార్. నేను హ్యాపీడింగ్ చేసిన తర్వాత నాకు ఇంకోసారి డైరెక్షన్ యాక్షన్ అని చెప్తానో లేదో నాకే తెలుసు సార్, అయ్యేంతవరకు తెలియదు సార్. సో టఫ్ సార్, చాలా చాలా టఫ్, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీస్తేనే ఇంకో సినిమా ఉంటుంది సార్, లేకపోతే ఉండదు సార్. కానీ ఇప్పుడు కొంచెం ఈజీ అయింది కదా మేకర్స్కి, ఇన్ని సినిమాలు తీస్తున్నారు, ఓటీటీలో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు చాలామంది వస్తున్నారు కదా. సో ఇఫ్ యూ వాంట్ టు కాంప్రమైజ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్, you will always get it. Yes, sir. But if you are very specific about what you want to do, Yes, sir. appudu tough అవుతుంది because your choice is లెస్ అవుతుంది. అదే సార్, మన కంఫర్ట్ జోన్లో ఉన్నంత వరకు నేను ఇప్పుడు నాకు ఆల్రెడీ ఒక సినిమా చేసేసిన తర్వాత, అది కూడా ఏంటి ఒక యూవీ క్రియేషన్స్, నిహారిక గారు అండ్ సుమంత్ గారు ఒక కైండ్ ఆఫ్ చేసిన తర్వాత ఐ కెన్ ఈజీలీ గెట్ అనదర్ ఫిల్మ్ సార్. ఇఫ్ యూ వాంట్ టు సర్వైవ్ యూ కెన్ మేక్ ఇట్. నేను చేసేయచ్చు సార్, బట్ ఐ డోంట్ వాంట్ దట్ సార్. లైక్ నాకు అక్కడికి వెళ్ళినా ఏం జరుగుతుందో నాకు తెలుసు సార్. అలా చేసుకుంటూ వెళ్తే నాకు ఇయర్కి ఒక సినిమాను చేసుకుంటూ వెళ్తూ ఉండొచ్చు సార్. అలా కాదు కదా సార్, సక్సెస్ కావాలి కదా సార్. సక్సెస్ ఉంటేనే బెటర్ మూవీస్ చేయొచ్చు, బెటర్ బడ్జెట్స్ ఉంటాయి, బెటర్ కథలు చెప్పచ్చు. సో అందుకనే సార్ కాన్షియస్గా నేను అనుకున్న కథ, నేను అనుకున్న క్యాస్టింగ్, నేను అనుకున్న బడ్జెట్ అన్నీ దొరికితేనే వెళ్ళాలి సార్. ఫ్రీడమ్ ఉంటుంది చేయడానికి. ఈ ఫిల్మ్ హిట్ అవుతుంది, సో వాట్స్ యువర్ నెక్స్ట్ ప్లాన్? సార్ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ సో ఎలా చెప్పాలి, నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్ తబితా సుకుమార్ గారు. ఐ వాంట్ ఆస్క్ అబౌట్ దట్ ఆల్సో. తబితా గారు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? ఇప్పుడైతే నేను ప్రజెంట్ ఆవిడ ఏం చెప్తే అది ఫాలో అవుదామని ఫిక్స్ అయిపోయాను సార్. బికాస్ సచ్ ఎ స్వీట్ పర్సన్ సార్ వీళ్ళు. ఐ మీన్ నిజంగా సార్ వీళ్ళు సుకుమార్ గారు కానీ వాళ్ళ కాంపౌండ్ కానీ తబితా గారు కానీ వీళ్ళు జస్ట్ మూవీని సార్, జస్ట్ మూవీ, ఇంకేం లేదు సార్. కామన్ ఫ్రెండ్ ద్వారా తబితా గారు పరిచయం అనమాట. ఇలా సినిమా చేస్తున్నామని తెలిసింది. ఏం సినిమా అంటే ఇలా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. షీ ఈజ్ నాట్ ఇన్ టు ది ఫిల్మ్స్ అసలు. సుకుమార్ గారి ఫిల్మ్స్ కూడా అప్పుడప్పుడు అంతే కైండ్ ఆఫ్ జస్ట్ పంపిస్తూ ఉన్నాను అనమాట. ఇది సాంగ్ రేపు రిలీజ్ అవుతుందండి, లేదంటే ఈ ట్యూన్ అండి అన్నట్టు పంపిస్తూ ఉన్నాను. అక్కడ నుంచి షీ స్లోలీ ఇన్వాల్వ్ అవుతూ వచ్చారనమాట. ఈ ట్యూన్ బాగుంది లక్ష్మణ్, ఇది బాగుంది లక్ష్మణ్ అని చెప్పి చెప్పడం స్టార్ట్ చేశారనమాట. అంతా ఉండి ఒక్కసారి సుకుమార్ గారిని పరిచయం చెప్పి అంటే ఒక్క మీటింగ్ అరేంజ్ చేశారు. అక్కడ నేను మా అన్నయ్య అందరూ సుకుమార్ గారిని కలిసేసరికి ప్రమోషన్స్ బాగా చేయండి అన్నారు. బాగా చేయండి అంటే అన్నయ్యని చూసేసరికి సుకుమార్ గారికి బేసిక్గా వాళ్ళు కూడా అన్నయ్య ఫ్యామిలీ వీళ్ళందరూ ఐ మీన్ వాళ్ళకి వాల్యూస్ తెలుసు సార్, రిలేషన్ తెలుసు. తమ్ముడు కోసం అన్నయ్య ఆస్ట్రేలియా నుంచి వచ్చి డబ్బులు పెట్టాడంటే హీ ఫెల్ట్ సో ఎమోషనల్ అనమాట. అందుకని తబితా గారికి చూడు ఏం చేయగలమో చూడు అన్న టైప్లో అన్నారు. ఆ ఒక్క దీంతో నేను ఇంకా గట్టిగా ప్రమోషన్స్ చేసి ప్రోడక్ట్ బాగా రెడీ చేసి తబితా గారికి చూపించాను. ఫస్ట్ ఆడియన్ నాకు ఫస్ట్ కాపీకి ఫస్ట్ ఆడియన్ తబితా గారు వాళ్ళ వీళ్ళు. సో ఎప్పుడైతే సినిమా చూసారో అక్కడి నుంచి ఇంకా ఆవిడ తీసుకెళ్ళారు సార్. ఆవిడే షీ గాట్ సో కాన్ఫిడెన్స్ వచ్చింది. అక్కడి నుంచి కుమార్ గారికి, అక్కడి నుంచి మైత్రి నవీన్ గారికి, రవి గారికి అలా ముందుకెళ్ళింది సార్. జస్ట్ సినిమాని చూసి వాళ్ళకి అంత విపరీతంగా నచ్చి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఓన్ రిలీజ్ త్రూ మైత్రియా?
ఆర్ దే బాట్ ఇట్? మా మైత్రి ఓన్ రిలీజ్ సార్, అంటే రిలీజ్ చేస్తాను సార్. బేసిక్గా ఈ కైండ్ ఆఫ్ మూవీస్ తీసుకోరు కదా సార్, అంటే బిజినెస్ అంటే ఇన్ ద సెన్స్ అవుట్ రైట్లు కానీ ఇవన్నీ ఏంటంటే. బట్ యూ గెట్ ఎ కంఫర్టబుల్ రిలీజ్ సార్, అది ఇంపార్టెంట్ కదా. అంతే సార్, అంతే సార్, అంతే సార్. పెద్దల చేతి వెళ్ళిపోయింది సార్, పెద్దల చేతిలో ఇంకా చూడాలి సార్. రైట్. సో ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ అండ్ ఆల్ ద బెస్ట్ విత్ థ్యాంక్ యూ సార్. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.